హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నైట్ వ్లాగ్ అండి. నైట్ షార్ట్ చేసుకున్నాము. అయితే నైట్ డిన్నర్లోకి పచ్చి పులుసు చేసుకున్నామండి. దానికి కావాల్సినవల్లా ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసుకుని దాన్ని అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. 10 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. పక్కన చింతపండు కూడా చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. అయితే దానికి ఒక ఉల్లిపాయ అయితే కోసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ కోసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఆగి తర్వాత చూస్తే అది నానిమి అండి. ఎండుమిర్చి అయితే బాగా నానాలన్నమాట. తర్వాత దాంట్లోకి చింతపండుని తీసి పక్కన పెట్టుకున్నాను. నేను చింతపండుని తీసి పక్కన పెట్టుకుని దాంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకుని ఇప్పుడైతే దీన్ని మెత్తగా మెదుపుకుంటున్నానండి. తర్వాత చింతపండును కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. అది కూడా నలగాలి కాబట్టి పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటున్నానండి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. అయితే దీన్ని అయితే పొయ్యిలో కాల్చుకుని చేసుకుంటారండి. ఇప్పుడు పొయ్యిలు లేవు కాబట్టి నేను బాండీలో ఫ్రై చేసుకున్నాను కొంచెం అంతా. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా మనం ఇందాక నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, వాటిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మెదుపుకోవాలి. లాస్ట్గా ఉన్న ఉల్లిపాయలను కూడా వేసేసుకున్నాను. అయితే దీంట్లో కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం అంతా, ఇంకా ఉల్లిపాయ అండి, చిన్నుల్లిపాయను కూడా కొంచెం అంత మెత్తగా దంచుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఆ పప్పు గుత్తికి నలగదు కాబట్టి. ఇంకా లాస్ట్లో కొంచెం అంతా కరివేపాకును కూడా వేసుకున్నాం అన్నమాట. ఇవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకుని లాస్ట్లో ఉప్పు చూసుకోవాలండి. మనం తినే చిక్కదనాన్ని బట్టి మనం చూసుకుని సర్వ్ చేసుకోవాలన్నమాట పులుసునైతేను. చూసారు కదా, ఇక్కడైతే నేను ఇంకా తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. బాయ్ బాయ్.